నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని బీహార్ కంటే ఘోరంగా మారుస్తున్నారు. పాలకుల తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. తెల్లవారుజాము నుంచి విశేష పూజలతో కళకళలాడిన సాయిబాబా ఆలయాలు. తొమ్మిది 10 ఉర్దూ పాఠ్య పుస్తకాలకు సంబంధించి గత విద్యా సంవత్సరంలోని పుస్తకాలనే బోధించేలా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్ కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైన అబ్బాస్ వలీ, హజీవ్ అలీ, ప్రతాప్ రెడ్డిలను మండల వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మన పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు అబ్బాస్, ప్రతాప్ రెడ్డి, హజీవ్ అలీని పరామర్శించి వారిలో ధైర్యం కల్పించడంతో పాటు వైఎస్ జగన్ తరపున భరోసా ఇచ్చామన్నారు. వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. వినుకొండలో వందల మంది చూస్తుండగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ చేతులు, తల నరకడం టీడీపీ నేతల అరాచకానికి పరాకాష్ట అన్నారు. వేంపల్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డి, పుంగనూరులో తమ కార్యకర్తల పరామర్శకు వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డిపైన దాడులు చేశారన్నారు. తాము గత 5 ఏళ్లుగా ఇదే విధంగా ఆలోచించి ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతసేపు అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడంపైనే దృష్టి పెట్టిందని ఆయన వివరించారు. వైఎస్ జగన్తో పాటు పార్టీ కార్యకర్తలను ఆపలేరని అధికార పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. వారిలో ధైర్యం నింపండి, వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారో అందులో భాగంగా ఇవాళ సింహాద్రిపురం మండలంలో మరి తెలుగుదేశం అధికార పార్టీ కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ అబ్బాస్ గారిని ప్రతాప్ రెడ్డిని కానీ, వల్లీని కానీ వీళ్ళందరి గృహాలు మరి వీళ్ళందరి ఇల్లు మరి విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు ఈ మండలంలోని నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ముగ్గురు కార్యకర్తల యొక్క ఇళ్లకు పోవడం జరిగింది. వీళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్షుడి తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున వీరికి ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమస్య వచ్చినా మేమంతా ఉన్నామని చెప్పి వీరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే మాటికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేవలం కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే వందల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా ఇది ఏ స్థాయికి పోతా ఉందంటే 2 రోజుల క్రితం నిజంగా ఆ వీడియో చూడాలంటే ఎంత భయానకంగా ఉందంటే, వినుకొండలో రషీద్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మరి రోడ్డులో కొన్ని వందల వేల మంది సాక్షిగా రోడ్డులో మరి అతని చెయ్యి నరకడము, అతని తల నరకడము చూస్తే నిజంగా మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా ఇదే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లెలో మరి వేంపల్లెలో అజయ్ కుమార్ రెడ్డి అనే ఒక కార్యకర్త, వేంపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతన్ని పరామర్శించడం జరిగింది. కడప రిమ్స్కి వెళ్ళి అజయ్ కుమార్ రెడ్డిని హాకీ స్టిక్స్ తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలు దాదాపు 20 మంది గుమ్మికూడి కనీసం 50-60 దెబ్బలు హాకీ స్టిక్స్తో కొట్టి, హాకీ స్టిక్స్ ఇరిగిపోతే బండరాలతో అతని తలకాయ మీద గాయాలు చేయడం జరిగింది. ఇంత పైశాచికంగా, ఇంత కిరాతకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది ఎంత శోచనీయమో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. నిజంగా ఈ మాదిరే గడిచిన 5 ఏళ్ళు మేము ఉన్నింటే ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవాళ్ళు కాదు. మేము ఏ రోజు ఆ మాదిరి బిహేవ్ చేయలే, ఏ రోజు మా నాయకత్వం అటువంటి ప్రోత్సహించలే.
ఎంతసేపు కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందాలా, ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు అనేది ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినారు. పార్టీలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, అందరికీ మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ వీళ్ళు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అంట. నేను వీళ్ళకి మనవి చేస్తూ ఉన్నా, మీ రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ను చేతిలో పట్టుకొని తిరిగితే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. స్వేచ్ఛగా మనిషి బ్రతకడం అనేది మరి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కును లోకేష్ తాలూకు, చంద్రబాబు తాలూకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఆ హక్కును హరిస్తూ ఉన్నారు, ఆ హక్కును కలరాస్తూ ఉన్నారు. మరి ఈ దాడులు ఆగాల, పాలన నిజంగా గాడిలో పడాలా? నిజంగా ఇవాళ మనం ఒకసారి చూస్తే శాండ్ విషయం ఒకసారి చూడండి. పులివెందుల హెడ్ క్వార్టర్లో దాదాపు మరి 60-70 వేల టన్నుల శాండ్ పులివెందుల హెడ్ క్వార్టర్ డిపోలో, శాండ్ డిపోలో ఉన్నింది. కౌంటింగ్ పూర్తయి జూన్ 4వ తారీఖు. మరి వీళ్ళ పాలసీ వచ్చింది జూలై 8, అంటే 34 రోజుల వ్యవధి వీళ్ళ శాండ్ పాలసీ రావడానికి. ఈ 34 రోజుల వ్యవధిలో అక్కడ కనీసం 10 ట్రిప్పుల శాండ్ కూడా లేకుండా మొత్తం 70 వేల టన్నుల శాండ్ను వీళ్ళు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు దోపిడీ చేయడం జరిగింది. ఈ మాదిరి ఒకడేమో మైన్సుల మీద పడతాడు, ఒకడేమో ఇసుక మీద పడతాడు, ఒకడేమో బార్ల మీద పడతాడు. ఒకవైపు ఏమో తీవ్రమైన దాడులు, మరోవైపు ఏమో అబ్బం శుభం తెలియని బాలికల మీద అత్యాచారాలు, హత్యలు. ఇంత ఘోరాతి ఘోరంగా రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలా, పాలనను గాడిలో పెట్టాలా. ఇస్తే రాష్ట్రం ఏమైపోతుందో అన్న భయం నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. దీనిపైన మేము ఇంతటితో ఆగడం లేదు. ఢిల్లీ స్థాయిలో కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాలను, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతూ ఉన్న దాడుల ఢిల్లీ స్థాయిలో కూడా వినిపించబోతూ ఉన్నాం. మరి నిన్నటి దినాన్ని ఒకసారి పొంగనూరులో మీరు చూస్తే మిథున్ రెడ్డి గారిని, ఆయన కేవలం పొంగనూరులో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించడానికి మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటికి వెళ్ళారు. అందరినీ అక్కడికి రమ్మని అక్కడికి వెళ్ళారు. ఇండ్లు చుట్టుముట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి మీద రాళ్ళదాడి, మనుషుల మీద రాళ్ళదాడి, వెహికల్స్ మీద రాళ్ళదాడి. అసలు ఈ గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఘోరాతి ఘోరమైన దాడులు చూసినామా మనము? ఈ రాష్ట్రాన్ని బీహార్ కంటే కూడా వర్స్ట్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు మారుస్తూ ఉన్నారు. నిజంగా కొంచెం పాలన మీద శ్రద్ధ పెట్టండి. పూర్తిగా మీ చేయి దాటిపోయింది పాలన. నిర్ణయం తీసుకొని పొద్దున్నే బయలుదేరినాడు. రాత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ మొత్తం విత్డ్రా చేసేసినారు. దాదాపు 80% సెక్యూరిటీ కట్ చేసినారు. అంటే ఏం సాధించాలనుకుంటున్నారు? మరి ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు సెక్యూరిటీ కట్ చేసినా, ఏం కట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరు. పాలనను గాడిలో పెట్టి, లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టి ఇటువంటి దాడులు రిపీట్ కాకుండా చూసుకోమని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరిపై సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని సాయిబాబా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సాయిబాబా ఆశీస్సులతో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని వర్గాల సుఖమయ జీవనం సాగించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తులకు అన్నదానం చేసిన అశోక్ రెడ్డి కుటుంబ సభ్యులపై ప్రత్యేకంగా స్వామివారి ఆశీస్సులు అన్ని వేళలా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైన దినం, గురు పౌర్ణమి. ప్రజలందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో ఈరోజు సాయిబాబా గుడిలో దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటున్న రోజు, మంచి రోజు. ఈ సందర్భంగా మా మిత్రుడు, సోదరుడు అశోక్ రెడ్డి వాళ్ళ కుటుంబం అంతా కూడా అన్నదాన కార్యక్రమం చేయడం
భక్తులకు అందరికీ కూడా చాలా గొప్ప విషయం, చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు మన్ననలు అన్నీ పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను, భగవంతుని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎక్కడ హత్యలు జరిగినా దానిని తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ టీడీపీ నాయకులపై బురద చల్లడం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని టీడీపీ మైనార్టీ నాయకులు ఖాదర్ బాషా తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ టీడీపీ మైనార్టీ ప్రతినిధులు కడప నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి వైఎస్ఆర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వినుకొండలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి హత్య జరిగితే దానిని తెలుగుదేశం ప్రభుత్వానికి ఆపాదించి నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 35 రోజుల్లో 4 హత్యలు మాత్రమే జరిగాయన్నారు. వాటిలో 3 టీడీపీ వర్గీయులు, 1 వైసీపీకి చెందిన వారు మరణించారన్నారు. పాత కక్షలు, ఆస్తి తగాదా హత్యలు కూడా తమ వైపు చూపుతున్నారని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ వర్గాలు ఎన్ని చేసినా తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసీపీ హయాంలో ఎంతోమంది మైనార్టీలు హత్యకు గురైతే ఏనాడైనా పరామర్శించిన పాపన పోలేదన్నారు. ఇప్పటికైనా వైసీపీ వర్గాలు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా, అమానుల్లా, ఉస్మాన్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బాల సుధాకర్ యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిట్టా శ్రీధర్, జాకీర్ హుసేన్, ఫైరోజ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో వైఎస్ఆర్ సర్కిల్ కాడ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు అని ఒక విన్నత నిరసన కార్యక్రమం చేసినాము. ఈ కార్యక్రమానికి కడప తెలుగుదేశం సీనియర్ నాయకులు పేరు పేరున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టింది దేనికి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో జరిగిన హత్యాకాండానికి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారు పేరు. చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమని నేర్పినారంటే కక్ష సాధింపులు అన్నీ లేకుండా మనము అభివృద్ధి బాటలో నిలబడాలని మా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక విధానాలు తీసినారు. కానీ ఈ గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న మైండ్ దొబ్బిన 11 మందిలో ప్రజలు వాళ్లకు తీర్పిచ్చినా కానీ కూడా వాళ్లకు మైండ్ దొబ్బి మా ప్రభుత్వం మీద నిందలు వేసి అక్కడ ఉండే వినుకొండలో ఇద్దరు కూడా వాళ్ళు వైసీపీ కార్యకర్తలే, అందరికీ తెలుసు. అయినా కానీ మా కార్యకర్త అని చెప్పి హత్యాకాండాలు చేస్తున్నారు. ఇక్కడ దురుష్టపాలన జరుగుతుంది అని ఢిల్లీలో మనము ధర్నా చేస్తామంటే ఏ మాత్రం మాకు సమాజం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే హత్యాకాండ నేర్పించింది వైసీపీనే. గత ప్రభుత్వంలో ఎంతోమందికి అబ్దుల్ కలాం గారి నుంచి అలాగే మన అక్బర్ ఏదైతే చాకల్మరిలో వాళ్ళకి భూ కబ్జాలు చేసిన తిప్పిరెడ్డి వాళ్లకు నానా ఇబ్బంది పెట్టించిన మన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంతగా చేసిన వాళ్ళకి వీళ్ళకు బుద్ధి రాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అయింది. 30 రోజులు అయితే ఏ ఒక్క కూడా హత్య జరగలేదు. అన్ని వైసీపీ వాళ్ళే 4 హత్యలు జరిగినాయి. దాంట్లో 3 టీడీపీ వాళ్ళు. ఏదైనా కానీ గ్రహించాలా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గ్రహించి మాట్లాడాలా. అలాగే ఒక్క వైసీపీ జరిగింది. మీరేం చెప్తున్నారు? 30 రోజుల్లో 35 హత్యలు జరుగుతున్నాయంటే ఒక్క శ్వేతపత్రం విడుదల చేయాలని మా టీడీపీ నుంచి కడప నగరంలో సీనియర్ మైనార్టీ నాయకుల నుంచి మనము వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడ జరిగినాయి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే పత్రం చేసి మీరు ధర్నా చేయాలని ఢిల్లీలో మేము కోరుకుంటున్నాము. ఢిల్లీలో కాదు, మీరు గల్లీలో చేసినా కూడా మీరు జనాలు రారు, కరువు ఉన్నాయి. ఎవరైనా కానీ పోయి ఓదార్పు యాత్రలో మామూలుగానే పోతారు. మీరు జనాలు వేల మంది తీసుకొని పోతున్నారే, ఏం యుద్ధం జరుగుతుంది అక్కడ? వాళ్ళు పాపం ఆ పిల్లోడు చనిపోతే వాళ్ళు శోక సముద్రంలో ఉంటే మీరు అక్కడ పోయి వాళ్లకు జనాలు తీసుకొని పోయి ఏమాత్రం మీరు ప్రజలకు చూపిస్తున్నారు అని మనము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా సీనియర్ నాయకులు బిట్టా శ్రీధర్ కానీ, మహబుల్లా కానీ, ఉస్మాన్ కానీ, అమానుల్లా కానీ, పాల సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో ఇలాగే మీరు చేస్తే మీ ఇంటికాడ ముట్టడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. సిపి వాళ్ళు మొన్న జరిగిన వినుకొండ హత్యలో ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చాలా ఇచ్చి, అదేవిధంగా 24వ తేదీ ఢిల్లీలో ధర్నా చేస్తాము, తెలుగుదేశం పార్టీని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరాలని అనుకుంటున్నారు. వాళ్ళ పిచ్చి వివేకము అది చాలా తారాస్థాయికి పోయింది, మైండ్ దొబ్బింది. రాష్ట్రంలోని ప్రథమ భాష ఉర్దూను బోధించే ఉపాధ్యాయుల ఆవేదన గుర్తించి 10వ తరగతికి సంబంధించి గత విద్యా సంవత్సరంలోని పుస్తకాలనే బోధించేలా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ కోరారు.
కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పాఠ్యపుస్తకాలు మారాయని, మన రాష్ట్రం ఎస్సీఆర్టీ వారు వర్క్షాప్ నిర్వహించి 10వ తరగతి ప్రథమ భాష తెలుగు పాఠ్యపుస్తకాన్ని సామర్థ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ముద్రించారన్నారు. అయితే 9, 10వ తరగతుల ప్రథమ భాష ఉర్దూ పాఠ్యపుస్తకాల విషయంలో ఎస్సీఆర్టీ సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందన్నారు. 2006-2007 సంవత్సరాలలో తయారు చేసిన 9, 10 తరగతుల ఉర్దూ పాఠ్యపుస్తకాలని యథావిధిగా ముద్రించి సరఫరా చేయడం జరిగిందన్నారు. ఈ పుస్తకాలు మన జీవనశైలికి అనుగుణంగా ఉండవని, ఎప్పటిలాగే మనం వర్క్షాప్ నిర్వహించుకొని మన సామర్థ్యాలకు అనుగుణంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉపయోగిస్తారని, అక్కడి వాడుక భాష కఠినమైన ఉర్దూ భాషను ఉపయోగించి ఈ పుస్తకాలు రాశారన్నారు. ఈ పుస్తకాలతో మన విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. అంతేకాకుండా జనవరి కల్లా విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం పాఠాలను పూర్తి చేయడం అసాధ్యమవుతుందని తెలిపారు. అలాగే త్వరలో వర్క్షాప్ నిర్వహించి కొత్త పాఠ్యపుస్తకాలన్నీ ఎస్సీఈఆర్టీ ద్వారంగా తయారు చేసుకునేలా విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు, పలువురు ఉర్దూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐడల్ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన ఎస్ అబ్దుల్ రజాక్ అనే నేను మా సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర విద్యాశాఖకు తెలియజేయ విషయమేమనగా, గత సంవత్సరం 9వ తరగతి పాఠ్యపుస్తకాలన్నీ మారినాయి. అయితే ప్రథమ భాష ఉర్దూ పాఠ్యపుస్తకాన్ని పాఠపుస్తకాన్నే అమలు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పాఠ్యపుస్తకాలన్నీ మారినాయి. అయితే 10వ తరగతి ప్రథమ భాష ఉర్దూ పాఠ్యపుస్తకాన్ని ఎన్సీఆర్టీ 2007లో తయారు చేసినటువంటి పాఠ్యపుస్తకాన్నే మన ఆంధ్ర రాష్ట్రంలో సరఫరా చేయడం జరిగినది. 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా 2006లో తయారు చేసినటువంటి ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాన్నే సరఫరా చేయడం జరిగినది. ఈ విషయము రాష్ట్రంలోని ఏ ఉర్దూ భాషా పండితుని కానీ, ఏ ఉర్దూ ఉపాధ్యాయుని కానీ తెలియకపోవడం అత్యంత శోచనీయం. ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి 1వ తరగతి నుంచి 8వ తరగతి ఉర్దూ పాఠ్యపుస్తకాలన్నీ మన రాష్ట్ర కల్చర్కు తగిన విధంగా మన రచయితలు, మన కవులను పరిచయం చేస్తూ తయారు చేసినటువంటి ఈ పాఠ్యపుస్తకాలు. అయితే దీనికి భిన్నంగా ఎన్సీఆర్టీ తయారు చేసినటువంటి 9 మరియు 10వ తరగతి పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టడము ఎంతమాత్రము సమర్థవంతం కానిది. ఎందుకంటే అది నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి భాషతో కూడుకున్నటువంటి పాఠ్యపుస్తకము. అక్కడి కల్చర్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది. మన పిల్లల స్థాయికి ఆ పాఠ్యపుస్తకాలు ఏమాత్రము చాలా ఎక్కువగా అవుతాయి అవి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మన పాఠ్యపుస్తకాలు ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి 8వ తరగతి పాఠ్యపుస్తకాల వరకు దాంట్లో మన సామర్థ్యాలకు అనుగుణంగా, అంటే రాష్ట్ర విద్యాశాఖ చెప్పినటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా ఈ పాఠ్యపుస్తకాలు తయారు చేసినారు. ఎన్సీఆర్టీ దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి పాఠ్యపుస్తకం అది. అటువంటి పాఠ్యాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి పిల్లలు చదువుకోవడం కూడా ఇష్టమే, చదువుకోవడం కూడా కష్టమే. ఇష్టం కాదు, కష్టము. అదేవిధంగా ఈ పాఠ్యపుస్తకాలు పైన మన ఉపాధ్యాయులకు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ భాషా పండితులకు ఎటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రాం కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి ఇవ్వకుండా ఏకంగా ఆ పాఠ్యపుస్తకాలు తయారు చేయడం జరిగినది. ఒకసారి దాన్ని పరిశీలించినట్లయితే ఒక్కొక్క పాఠ్యపుస్తకంలో 25-28 పాఠ్యాంశాలు ఉన్నాయి. గత పాఠ్యపుస్తకంలో 14-15 పాఠ్యాలు ఉంటే దానికి రెట్టింపు పాఠ్యాంశాలు దీంట్లో ఉన్నాయి. మనకు కేటాయించినటువంటి సమయంలో 10వ తరగతి పరీక్షలు మార్చిలో జరుగుతాయి కాబట్టి జనవరి నెలలోనే సిలబస్ అంతా పూర్తి చేయాల్సి ఉంటుంది. 28 పాఠ్యాలు జనవరి లోపల పూర్తి చేయడం అనేది అది అసంభవము. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని, పిల్లల స్థాయిని దృష్టిలో పెట్టుకొని, ఉపాధ్యాయుల యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని పాఠ్యపుస్తకాలని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ఇప్పటికిప్పుడు మార్చడము కుదరదు. కాబట్టి గత సంవత్సరంలో 10వ తరగతి పాఠ్యపుస్తకం ఏదైతే
అమలు చేసినామో ఆ పాఠ్యపుస్తకాన్ని ఈ సంవత్సరం కూడా దాన్నే ప్రవేశపెట్టి దాన్నే అమలు చేసేటట్లు విద్యాశాఖ వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రథమ భాష ఉర్దూ చదివేటటువంటి ఉపాధ్యాయులకు తెలియపరిచి ఆ పాఠ్యపుస్తకాన్ని సరఫరా చేయవలసిందిగా కోరుచున్నాము. సాధ్యమైనంత తొందరగా మన ఉపాధ్యాయులచే 9వ తరగతి మరియు 10వ తరగతి ఉర్దూ ప్రథమ భాష పాఠ్యపుస్తకాలను తయారు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ పుట్టిన పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తే అప్పుడు మా పిల్లలకు అనగా ఉర్దూ మీడియం చదివేటువంటి పిల్లలకు ఉర్దూ ప్రథమ భాష పడేటువంటి పిల్లలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ఐటా శాఖ గట్టిగా డిమాండ్ చేస్తున్నది, కోరుచున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మన విద్యామంత్రి స్పందించి రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరడమైనది. ఐటా ఒకటే కాదు, ఇతర యూనియన్లు కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆచరణ సాధ్యం కానటువంటి ఈ పాఠ్యపుస్తకాలని పక్కన పెట్టి పాఠ్యపుస్తకాలని ప్రవేశపెట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాలని కోరడమైనది. नाज़रीन अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अंजुमन तरक्की उर्दू कड़पा शाख के सदर के हैसियत से सत्तार फैज़ी आपके सामने चंद हमारे उर्दू के दरसी किताबों के मसाइल सामने रखना चाहता हूँ। इमसाल जो 9वीं 10वीं जमातों के दरसी किताबें उर्दू में मदरसों तक पहुँचाई गई हैं, वो किताबें असातिज़ा के लिए और बच्चों के लिए नाकाबिले बर्दाश्त हैं। उसका मेयार जो है बहुत बुलंद है और वैसे असातिज़ा को किसी किस्म की ट्रेनिंग नहीं दी गई है और उसमें असबाक भी जो है दुगना असबाक मौजूद हैं। इससे जो है असातिज़ा को परेशानी हो रही है। ओरिएंटेशन ट्रेनिंग वगैरह देने की बहुत सख्त ज़रूरत है। वैसे इस्तेदादों के लिहाज से वो किताब जो है बनाई नहीं गई है। पिछले 20 साल पहले बनाई गई एनसीईआरटी की किताबें जो है यहाँ लागू करना क्या मकसद है समझ में नहीं आया है। ये एनसीईआरटी की किताबों का मेयार बहुत बुलंद है और फिर हमारे जो रियासत का जो तालीमी माहौल है, अदबी माहौल है, उसमें वो मौजूद नहीं है। और फिर यहाँ इसमें इस्तेदादों के ताल्लुक़ से कोई ज़िक्र नहीं है और मशक़ें भी जो है नाम के लिए भी जो है इसमें रखे नहीं गई हैं। पूरे असबाक जो हैं खुश्क हैं और वैसे दूसरे जो शेरी असनाफ के ताल्लुक़ से भी बहुत जो है उसमें मवाद बहुत कम है। 9वीं जमात में नए असनाफ का तारुफ़ किया गया है, 10वीं जमात में वही पुराने जो है शेरी असनाफ का तारुफ़ रखा गया है। इस मामले में हुकूमत को और शोबे तालीम को जो है गुजारिश की जाती है कि नज़रसानी करें, इन किताबों को आइंदा साल लागू करें तो बेहतर होगा। जो पुरानी किताबें हैं उसको इस साल जो है जारी रखें ताकि जो है बच्चों का मेयार और पढ़ाने के लिए हमको सहूलत होगी। ये इम्तहानों के लिए इसके ऊपर जो है रिसोर्स पर्सन्स को बहस करने की ज़रूरत है, ट्रेनिंग वगैरह देने की सख्त ज़रूरत है। मैं यही चाहता हूँ कि हुकूमत जो है जल्द से जल्द इस पर कार्रवाई करें और एक ऐसी मीटिंग जो है जल्दी मुनक़िद करें रिसोर्स पर्सन से, हमारे ट्रांसलेटर से, हमारे स्टेट रिसोर्स पर्सन से और फिर मुख्तलिफ़ असातिज़ा की अंजुमनें हैं जो उर्दू के लिए काम कर रही हैं, उनसे तबादिले ख़्याल के लिए एक बैठक जो है एससीईआरटी के आला अफसरान जो है मुनक़िद करें और उसके बाद जो है जल्द से जल्द कोई फ़ैसला लें। बहुत बहुत शुक्रिया। अल्लाह हाफ़िज़। గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా వేంపల్లిలో అవోపా మహిళా విభాగ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ కిషోర్ స్వగృహంలో బీఈడీ పూర్తి చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ మహిళా ఉపాధ్యాయులను అవోపా మహిళా విభాగ ఆధ్వర్యంలో శాలువతో సన్మానించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మతిథి అయిన గురు పూర్ణిమగా జరుపుకుంటామన్నారు. ఇంతటి ఆది గురువుని పూజించడం మన కర్తవ్యమన్నారు.
ఈ కర్తవ్యాన్ని తరువాత తరాలకు అందించడం మన ధర్మమని పేర్కొన్నారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారన్నారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోప మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని కలసపాడు మండల పరిధిలో బ్రిడ్జి కూడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కలసపాడు మండలంలోని పోర్మామిళ్ల గిద్దలూరు రోడ్డుల గల బ్రిడ్జి ఉన్నట్లుండి కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాలు బ్రిడ్జికి ఇరువైపులా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురైన రోడ్లు, భవనాల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు నిద్రావస్థలో ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పురాతనమైందని అందరికీ తెలిసినా R&B అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. R&B అధికారుల వ్యవస్థ నిర్వీర్యమైందని, కలెక్టర్ చొరవ తీసుకుంటే తప్ప అధికారులు నిద్ర లేచినట్లు లేరని వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా సర్వోన్నతాధికారి ఈ విషయంగా తక్షణమే స్పందించాలని పలువురు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని బీహార్ కంటే ఘోరంగా మారుస్తున్నారు. పాలకుల తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. తెల్లవారుజాము నుంచి విశేష పూజలతో కళకళలాడిన సాయిబాబా ఆలయాలు. తొమ్మిది, 10 ఉర్దూ పాఠ్య పుస్తకాలకు సంబంధించి గత విద్యా సంవత్సరంలోని పుస్తకాలనే బోధించేలా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.